నమస్తే ఫ్రెండ్స్, కేఎస్ సిడ్స్కి స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మనం చెన్నై స్టైల్లో కోవెల ప్రసాదం చేయటం చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో పొంగల్ చేసేటప్పుడు చేసినప్పుడు టెక్స్చర్ బాగుంటుంది, కానీ సమయం గడిచే కొద్దీ గట్టిపడుతుంది కదండి. కానీ ఈ ప్రసాదం పొంగలి ఆరిన తర్వాత కూడా గట్టిపడదండి. చిన్న చిన్న టిప్స్ ఫాలో చేస్తే ప్రసాదం ఆరిన తర్వాత కూడా గట్టిపడకుండా సాఫ్ట్గా ఉంటుంది. కోవెల ప్రసాదం ఇంట్లోనే చేయాలంటే నేను చెప్పిన రేషియోలో చేయండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా రెసిపీ చేయటానికి బౌల్లో 1 కప్పు పచ్చి బియ్యాన్ని తీసుకోవాలి. పొంగల్ బియ్యం దొరికితే తీసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. అలాగే 1/2 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. నీళ్లు పోసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడగాలి. నీళ్లు తేటగా వచ్చే వరకు కడగాలండి. వాష్ చేసిన తర్వాత నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టాలి. అరగంట సేపు నానబెట్టిన తర్వాత నీళ్లు పూర్తిగా వడకట్టాలి. వడకట్టిన పప్పు బియ్యాన్ని కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఎసరు పోసుకోవాలండి. 6 కప్పులు నీళ్లు పోసుకోవాలి. ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నారో అదే కప్పుతో 6 కప్పులు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి హై ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించితే బియ్యం బాగా ఉడుకుతుందండి. 5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మూత ఓపెన్ చేయాలండి. ఇది పక్కనుంచుకొని వేరొక ప్యాన్లో 2 కప్పుల బెల్లాన్ని తీసుకోవాలి. మెషరింగ్ కప్పుతోనే కొలత తీసుకోవాలని లేదండి. ఇంట్లో ఉండే ఏ కప్పుతో అయినా గ్లాస్తో అయినా కొలత తీసుకోవచ్చు. బియ్యం ఏ కప్పుతో కొలత తీసుకుంటారో మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా అదే కప్పుతో కొలత తీసుకోవాలి. బెల్లం నలకొట్టి కొలత తీసుకోవాలండి. నేను ఇక్కడ కప్పు డార్క్ కలర్లో, కప్పు మీడియం కలర్లో ఉన్న పాత బెల్లాన్ని తీసుకుంటున్నాను. బెల్లం మంచి కలర్ ఉంది తీసుకోండి. బెల్లం కలర్ని బట్టే పొంగల్ కలర్ ఉంటుంది. మరీ డార్క్గా ఉన్న కలర్ అంత బాగోదండి. డార్క్గా కాకుండా లైట్గా కాకుండా మీడియం రంగులో ఉంటే పొంగల్ కలర్ చాలా బాగుంటుంది. దీనితో పాటు 1 కప్పు నీళ్లు పోసుకొని బెల్లాన్ని కరిగించాలి. బెల్లం కరిగితే సరిపోతుందండి, పాకం రావాల్సిన అవసరం లేదు. పూర్తిగా కరిగిన తర్వాత పక్కనుంచుకొని కుక్కర్ మూత ఓపెన్ చేయాలండి. చూడండి, అన్నం బాగా కుక్ అయింది కదా. మ్యాషర్తో మెత్తగా మెదపాలి. వీలైనంత వరకు మ్యాష్ చేయాలండి. బెల్లం కలపకముందే మెత్తగా మెదపాలి. చూడండి, అన్నం మెత్తగా బెదిగింది కదా. పొంగల్ చేసేటప్పుడు అన్నం తెలియకూడదండి, అప్పుడే పొంగల్ టెక్స్చర్ బాగుంటుంది. మెత్తగా మెదిపిన తర్వాత కరిగించిన బెల్లం వడకట్టి కలుపుకోవాలి. నలకలు ఏమైనా ఉంటే పోతాయండి. డస్ట్ లేని బెల్లం అయితే కరిగించాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గానే వేసుకోవచ్చు. కరిగించిన బెల్లాన్ని అన్నంతో బాగా కలపాలి. హై ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించాలి. అప్పుడే బెల్లం పొంగల్తో కలుస్తుందండి. 5 నిమిషాలు కలుపుతూనే ఉండాలండి. కలుపుతుంటే అడుగంటుకోదు, కలపకపోతే అడుగంటి మాడువాసన వస్తుంది. ఆపకుండా కలుపుతూనే ఉండాలండి, లేదంటే పొంగల్ చింది చేతుల మీద పడుతుంది. 5 నిమిషాలకు బెల్లం అన్నం కలిసి దగ్గరికి వస్తుంది. చూడండి, చూస్తుంటేనే తెలుస్తుంది కదా. ఈ స్టేజ్లో 1/2 కప్పు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసి బాగా కలపాలండి. ఇంట్లో చేసిన నెయ్యి ఉంటే వేసుకోండి, వాసన రుచి చాలా బాగుంటుంది. ఆవు పాలతో చేసిన నెయ్యి అయితే పొంగల్కు అద్భుతంగా ఉంటుందండి. నెయ్యి వేసి కలిపాక 2-3 యాలకులు దంచి పొడి చేసి వేసుకోవాలి. మంచి వాసన వస్తుందండి. అలాగే చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే రుచి మరింతగా పెరుగుతుందండి. అలానే ఎక్కువ వేసుకుంటే టేస్ట్ పాడవుతుంది. 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు వేసి కలిపాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చిటికెడు పచ్చకర్పూరాన్ని నలిపివేయండి. పచ్చకర్పూరం వేస్తే కోవెల ప్రసాదం వాసన రుచి వస్తుంది. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఎక్కువ వేసినా టేస్ట్ పాడవుతుందండి. వాసన కోసం స్మాల్ పించ్ వేసుకోవాలి. ఇది పక్కనుంచుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసి లైట్ గోల్డెన్ కలర్కు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో వేయించాలి. లైట్ గోల్డెన్ కలర్కు వచ్చాక 2 టేబుల్ స్పూన్ల కిస్మిస్ వేసి ఉబ్బే వరకు వేయించాలి. కిస్మిస్ ఎక్కువ వేయించొద్దండి, చేదొస్తుంది. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఉబ్బితే సరిపోతుంది. జీడిపప్పు కిస్మిస్ వేగాక పొంగల్లో కలపాలి. ఇంతేనండి, ప్రసాదం పొంగల్ రెడీ అయ్యింది. నెయ్యి వేసాం కదండి, గుమగుమలాడుతూ చాలా రుచిగా ఉంది. నేను చెప్పిన కొలతలతో చేయండి. చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లోనే కోవెల ప్రసాదం సులభంగా చేసుకోవచ్చు. రెసిపీ నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ట్రై చేయండి. కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.